వెల్కమ్ టు ఆన్ ద ఫార్మసీ ఛానల్ గైస్. ఈ వీడియో మెయిన్ ఏం ఏంటి అంటే మనం ఫార్మస్యూటిక్స్లో నుంచి ఫిజికల్ ఫార్మసీ టాపిక్స్ మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటే చూద్దాం గైస్. ఫస్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి మెయిన్ అంటే ఫేజెస్ 3 అనమాట. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. మన గ్యాసెస్ రిలేటెడ్గా లాస్ ఏమేమి వస్తాయి? బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా, గ్యాల్-సాక్ లా, వాన్ డెర్ వాల్ ఈక్వేషన్. తర్వాత లిక్విడ్ అనేది సాలిడ్కి గ్యాస్కి మధ్యలో ఉంటుంది గైస్. ఇంటర్మీడియట్ స్టేట్ అంటాం దీన్ని. ఓకేనా? క్రిటికల్ టెంపరేచర్ అంటే ద టెంపరేచర్. ఆ టెంపరేచర్ దగ్గర ఏంటంటే గ్యాస్ అనేది లిక్విఫై కాదు. నాట్ లిక్విఫైడ్. దాన్ని మనం క్రిటికల్ టెంపరేచర్ అంటాం. ద టెంపరేచర్ అట్ విచ్ ద గ్యాస్ కెనాట్ బి లిక్విఫైడ్. దీంట్లో క్రిటికల్ టెంపరేచర్ ఎందుకు అంటే మనకి మెయిన్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. వాటర్కి ఎంత క్రిటికల్ టెంపరేచర్ అనేది అడుగుతారు. పక్కా మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉంటుంది. క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 374 సెల్సియస్లో. ఓకేనా? అదే కెల్విన్కి వచ్చేసరికి 647 కెల్విన్. ఈ రేంజెస్ గుర్తుపెట్టుకోండి. 374 డిగ్రీ సెంటిగ్రేడ్, 647 అయితే కెల్విన్. మనకి స్టేట్ ఆఫ్ మ్యాటర్లో ఇది ఇంపార్టెంట్. తర్వాత క్రిస్టలైన్కి, అమార్ఫస్కి డిఫరెన్సెస్ అడిగే చాలా. ఇది మ్యాక్సిమం ఒక బిట్ ఉంటుంది దీని నుంచి. క్రిస్టలైన్లో ఏంటి అంటే వెల్ అరేంజ్మెంట్. ఓకేనా? జియోమెట్రిక్ ప్యాటర్న్ అనేది వెల్గా అరేంజ్ అయి ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే ర్యాండమ్గా అరేంజ్ అయి ఉంటుంది. దీంట్లో మెల్టింగ్ పాయింట్ షార్ప్ ఉంటాయి. దీంట్లో అయితే నో షార్ప్ మెల్టింగ్ పాయింట్. ఇవి క్రిస్టలైన్ కాబట్టి సాల్యుబిలిటీ తక్కువ. ఇది అమార్ఫస్ కాబట్టి సాల్యుబిలిటీ ఎక్కువ. స్టెబిలిటీ పరంగా వచ్చేసరికి క్రిస్టలైన్ అనేది మోర్ స్టేబుల్. ఈ అమార్ఫస్ స్టెబిలిటీ తక్కువ. స్టెబిలిటీ ఎక్కువ కాబట్టి ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది క్రిస్టలైన్స్కి. ఈ స్టెబిలిటీ తక్కువ కాబట్టి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి మెయిన్ గైస్ మన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి. నెక్స్ట్ లేటెంట్ హీట్ అంటే ఏంటి? ఇందాక క్రిటికల్ టెంపరేచర్ చూసాం కదా. ఇప్పుడు లేటెంట్ హీట్ అంటే ఏంటి అనేది. దీంట్లో అనేది ఒక ఫేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాలిడ్ నుంచి లిక్విడ్కి చేంజ్ అయిపోతుంది. బట్ వితౌట్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. ఇది మనకి మెయిన్ లేటెంట్ హీట్ అంటే. టెంపరేచర్ అనేది చేంజ్ కాదు, ఇంక్రీజ్ ఏం చేయము. ఓకేనా? టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయం. బట్ కానీ ఇక్కడ సాలిడ్ టు లిక్విడ్ కానీ లిక్విడ్ టు గ్యాస్ ఎలా అని చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే మ్యాటర్ అనేది చేంజ్ అవుతుంది. మ్యాటర్ చేంజెస్ వితౌట్ ఇంక్రీజింగ్ హీట్. అంటే ఏంటి? టెంపరేచర్. ఓకేనా? టెంపరేచర్ ఇంక్రీజ్ చేయము బట్ కానీ మ్యాటర్ అనేది చేంజ్ అవుతుంది. అది మనకి లేటెంట్ హీట్ అంటే. నెక్స్ట్ సబ్లిమేషన్ అంటే ఏంటి? ఇది అడిగారు బిట్. సబ్లిమేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంఫర్ ఉంది గైస్. అది ఎలా ఉంటుంది? సాలిడ్గా ఉంటుంది. అంటించామనుకోండి గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఇక ఇంటర్మీడియట్ స్టేట్ లిక్విడ్ అనేది ఉండదు. ఓకేనా? ఇది అనేది ఉండదు. సో సాలిడ్ టు డైరెక్ట్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనం సబ్లిమేషన్ అంటాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత యూటెక్టిక్ మిక్చర్స్. యూటెక్టిక్ మిక్చర్ అంటే ఏంటి అంటే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని సబ్స్టాన్సెస్ అనేది మిక్స్ చేస్తాం. కొన్ని ప్రపోర్షన్లో మిక్స్ చేస్తే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, బి ఉంది. ఇవి రెండు మిక్స్ చేసామనుకోండి మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది గైస్. మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. మెల్టింగ్ పాయింట్ అనే బట్టి గుర్తుపెట్టుకోండి. మీకు ఆప్షన్స్లో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఇలా ఇస్తారు. సో నువ్వు మెల్టింగ్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకో. యూటెక్టిక్ మిక్చర్స్ అంటే రెండు సబ్స్టాన్సెస్గా మిక్స్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేది మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. మెల్టింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత
ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అడిగే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ కాబట్టి 0.000 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, లాస్ట్ 70. ఇది మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది గైస్ ఎక్కువ. మనకి మెయిన్ పాయింట్స్కి వచ్చేసరికి తర్వాత మైక్రోమెరిటిక్స్, ఇక్కడ వరకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు మైక్రోమెరిటిక్స్లో ఇంపార్టెంట్ చూద్దాం. హ్యాండ్ రైటింగ్ జస్ట్ అలా రాసేస్తున్నాను, మీకు జస్ట్ అర్థమైతే చాలు అనుకోని. ఓకే, మైక్రోమెట్రిక్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ గురించి స్టడీ చేస్తాను, మైక్రోమెట్రిక్స్ అంటాం. ఓకే, దీంట్లో మనకి ఫండమెంటల్ ప్రాపర్టీస్, డిరైవ్డ్ ప్రాపర్టీస్ ఇవి రెండు వస్తాయి. ఫండమెంటల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి మీరు మెయిన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పక్క దీని నుంచి ఒక బిట్ వస్తుంది గైస్, పక్క ఒక బిట్ వస్తుంది. ఓకే, ఫండమెంటల్ ప్రాపర్టీస్ అంటే జస్ట్ పార్టికల్ సైజు, షేపు, అంటే మన ఫిజికల్ క్యారెక్టర్స్ చూస్తాను చెప్పే విధంగా ఉండదు. ఓకే, పార్టికల్ నెంబరు, ఓకే, పార్టికల్ వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, ఇవన్నీ మనకి ఫండమెంటల్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. ఓకేనా, పార్టికల్ సైజు, షేపు, పార్టికల్ నెంబరు, పార్టికల్ వాల్యూము, సర్ఫేస్ ఏరియా, ఇవన్నీ ఫండమెంటల్ ప్రాపర్టీస్. మనం దీన్ని యూజ్ చేసుకొని డిరైవ్డ్ ప్రాపర్టీస్ అని డిరైవ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ ఉంది అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ట్యాప్ డెన్సిటీ, బల్క్ డెన్సిటీ, బల్కినెస్, ఇవన్నీ డిరైవ్డ్ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. ఓకే ఓకే ఎగ్జాంపుల్ కొన్ని చూడండి. ఇంకా పోరోసిటీ, ఫ్లో ప్రాపర్టీస్, అంటే ఇప్పుడు హసినే రేషియో ఇలాంటివి ఇచ్చారనుకోండి, అది డిరైవ్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. ఎలిమినేషన్ గుర్తుపెట్టుకోండి. మనం చూస్తానని చెప్పే క్యారెక్టర్స్ సైజు, షేపు, నెంబరు, వాల్యూము, సర్ఫేస్ ఏరియా ఇలాంటివి ఫండమెంటల్. ఓకే, పక్కా అయితే నుంచి బిట్ వస్తుంది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మోనో డిస్పర్స్డ్ పవర్ అంటే ఏంటి, పాలీ డిస్పర్స్డ్ పవర్ అంటే ఏంటి. ఓకే, మోనో అంటే ఏంటి, సింగిల్, సో పార్టికల్ సైజ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, పార్టికల్ సైజ్ డిఫరెంట్ ఉందనుకోండి, అది పాలీ డిస్పర్స్డ్ పవర్. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్టికల్ సైజ్ని ఎలా డిటర్మైన్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎలా మైక్రోస్కోపీ. ఓకే, మైక్రోస్కోపీ ఒకటి, సీవింగ్ ఒకటి, ఓకే, సెడిమెంటేషను, కండక్టివిటీ, ఈ 4 గుర్తుపెట్టుకోండి. మనం మైక్రోస్కోపీలో అంటే దీంట్లో ఏం అడిగే ఛాన్స్ ఉందంటే మనకి పార్టికల్ రేంజ్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, పార్టికల్ రేంజ్ కానీ దీంట్లో డయామీటర్ ఏమేమి యూజ్ చేసాం అని అడుగుతారనమాట. ఓకే, మనకి దీంట్లో మైక్రోస్కోపీలో ఆప్టికల్ మైక్రోస్కోప్ వస్తుంది. ఓకే, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు ఇవన్నీ వస్తాయి. ఓకే, మనకి దీంట్లో డయామీటర్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి మైక్రోస్కోపీలో ప్రొజెక్టెడ్ డయామీటర్ యూజ్ చేస్తాం, ప్రొజెక్టెడ్ డయామీటర్. ఓకే, సెడిమెంటేషన్లో స్టోక్స్ డయామీటర్ యూజ్ చేస్తాం. కండక్టివిటీలో ఈక్వివాలెంట్ వాల్యూమ్ డయామీటర్ యూజ్ చేస్తాం. ఈ డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోండి. మైక్రోస్కోపీలో ప్రొజెక్టెడ్, సెడిమెంటేషన్లో స్టోక్స్, కండక్టివిటీలో ఈక్వివాలెంట్ వాల్యూమ్ డయామీటర్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ మనకి ఆర్డర్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఏ పార్టికల్ సైజు తక్కువ నుంచి డిటర్మైన్ చేస్తామో అని. మీరు అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ కండక్టివిటీ గుర్తుపెట్టుకోండి. కండక్టివిటీలో మనము 0.5 to 500 మైక్రోమీటర్, అంటే చాలా స్మాల్ పార్టికల్స్ కూడా డిటర్మైన్ చేయొచ్చు ఎక్కడ కండక్టివిటీలో. ఓకే, నెక్స్ట్ సెడిమెంటేషన్. సెడిమెంటేషన్లో ఎంతవరకు యూజ్ చేస్తామంటే 1 to 200 మైక్రోమీటర్స్ వరకు డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్కి వచ్చేసరికి మైక్రోస్కోపీ. ఓకే, మైక్రోస్కోపీలో మనకు ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా అనమాట. ఆప్టికల్లో ఒక విధంగా ఉంటుంది, టెమ్మలో ఒకట, సెమ్. ఓకే, ఆప్టికల్లో ఎంత అంటే 0.2 to 100 మైక్రోమీటర్స్, టెమ్లో అయితే 0.001 to 0.1 మైక్రోమీటర్, సెమ్లో 0.01 to 1000 మైక్రోమీటర్. ఈ రేంజెస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో వచ్చి సీవింగ్ అనమాట. మెకానికల్ సీవ్ షేకర్ ఉంటుంది కదా దాంట్లో
50 to 1500 దాకా అనేది మనం డిటర్మిన్ చేస్తాం. ఈ స్కేల్ గుర్తుపెట్టుకోండి. చాలా స్మాల్ పార్టికల్స్ కండక్టివిటీ, దీని తర్వాత సెడిమెంటేషన్ తర్వాత మైక్రోస్కోపీ, తర్వాత సీవింగ్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్కి అరేంజ్ చేయండి అని అడిగే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం అడిగారు. ఓకే, దీంట్లో ఈక్వివాలెంట్ వాల్యూమ్ డయామీటర్. సెడిమెంటేషన్లో చెప్పండి స్టోక్స్, మైక్రోస్కోపీలో ప్రొజెక్టెడ్ డయామీటర్ యూజ్ చేస్తాం. ఇది ఓవరాల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా, ఇవన్నీ పార్టికల్ సైజ్ రిలేటెడ్. ఓకే, ఇవన్నీ పార్టికల్ సైజ్. ఓకే, ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఎలా డిటర్మిన్ చేస్తాము అనేది. ఓకేనా, దీంట్లో అబ్జార్ప్షన్ మెథడ్, ఎయిర్ పర్మిబిలిటీ మెథడ్ అన్ని షార్ట్ ఫామ్స్గా రాస్తున్నాను, ఎందుకంటే ఒక లాంగ్ వీడియో లాగా చేయాలని. ఓకే, సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలని. ఓకే, మనకు అబ్జార్ప్షన్ మెథడ్లో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ నైట్రోజన్ గ్యాస్ అనేది అబ్జార్బ్ అవుతుంది గ్యాస్. ఓకేనా, ఒక మోనో లేయర్ ఫామ్ అవుతుంది. ఓకే, నైట్రోజన్ యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి చాలు. ఈక్వేషన్ ఏంటి అంటే బెట్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటి అంటే క్వాంటా సార్బ్. క్వాంటా సార్బ్ అని ఇచ్చి ఇది ఎందుకు యూజ్ చేస్తామని అడుగుతారు. ఓకే, సర్ఫేస్ ఏరియా డిటర్మైన్ చేసేకి. ఓకే, ఈక్వేషన్ ఏం యూజ్ చేస్తామంటారు, బెట్ ఈక్వేషన్. లేదా బెట్ ఈక్వేషన్ ఇచ్చేసి ఇది ఏ దానికి యూజ్ చేస్తాము, పార్టికల్ సైజా సర్ఫేస్ ఏరియానా అని అడుగుతారు. సర్ఫేస్ ఏరియా బెట్ ఈక్వేషన్. తర్వాత ఎయిర్ పర్మిబిలిటీ, దీంట్లో కూడా గ్యాస్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఈక్వేషన్కి వచ్చేసరికి పాయిసెల్లిస్ ఈక్వేషను, ఓకే, కాజ్నీ-కార్మన్ ఈక్వేషన్, ఇవి రెండు ఈక్వేషన్లు యూజ్ చేస్తాం గైస్. ఈ రెండు ఈక్వేషన్లు ఇచ్చేసి ఏ దాని కిందకి వస్తుందంటే ఎయిర్ పర్మిబిలిటీ కిందకి వస్తుంది. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఫిషర్ సబ్సివర్. ఓకే, అంటే జస్ట్ నా మాటలు ఒకటి వినండి, జస్ట్ హ్యాండ్ రైటింగ్ ఏం జస్ట్ మీకు చూసే గుర్తు చిన్నది అట్లా. ఓకే, నెక్స్ట్ ఇంకా ట్యాప్ డెన్సిటీ, ట్రూ డెన్సిటీ ఇవన్నీ తెలుసు కదా గైస్. ఓకే, ట్రూ డెన్సిటీ అంటే ఏదో చూడండి. ఓకే, గ్రాన్యుల్ డెన్సిటీ, బల్క్ డెన్సిటీ. ఓకే, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అడగరు. ఓకే, జస్ట్ నెల. ఓకే, ట్రూ డెన్సిటీ మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే గ్యాస్ డిస్ప్లేస్మెంట్, ఓకే, లిక్విడ్ డిస్ప్లేస్మెంట్. ట్రూ డెన్సిటీ అయితే గ్రాన్యుల్ డెన్సిటీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మెర్కురీ అని గుర్తుపెట్టుకోండి. గ్రాన్యుల్ అంటే మెర్కురీ డిస్ప్లేస్మెంట్ మెథడ్. ఓకే, బల్క్ డెన్సిటీకి అయితే బల్క్ డెన్సిటీ అపారటస్. ఓకే, తర్వాత వాళ్ళు ఎలా అడిగే ఛాన్స్ ఉంది అంటే మనకి దీంట్లో జస్ట్ ఏం చేస్తాం, ట్రూ డెన్సిటీలో జస్ట్ డెన్సిటీ ఒకటి కనుక్కుంటాం పౌడర్ది. బట్ గ్రాన్యుల్ డెన్సిటీలో ఏంటి అంటే ఇంట్రా పార్టికల్ స్పేస్ కనుక్కుంటాం ప్లస్ పౌడర్ డెన్సిటీ. పౌడర్ డెన్సిటీ ప్లస్ ఇంట్రా పార్టికల్ స్పేస్. బల్క్ డెన్సిటీలో ఇంట్రా పార్టికల్ స్పేసు, ఇంటర్ పార్టికల్ స్పేసు, పౌడర్ డెన్సిటీ ఇవన్నీ చూస్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఫ్లో ప్రాపర్టీస్ గురించి కొంచెం చూద్దాం గైస్. ఓకే, ఇప్పుడు పార్టికల్ సైజ్ పెరిగిందనుకోండి. ఓకే, పార్టికల్ సైజ్ పెరిగిందంటే ఏమవుతుంది, ఫ్లో ప్రాపర్టీస్ తగ్గుతాయి. ఓకేనా, పార్టికల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత ఫ్లో ప్రాపర్టీస్ తగ్గుతుంది. మనకు చిన్న పార్టికల్స్ అయితే ఫాస్ట్ మూవ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ పార్టికల్ ఎలా ఉండాలి, స్మూత్ సర్ఫేస్ అనుకోండి ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. ఓకే, అదే రఫ్ అనుకోండి మనకేమంటారు అతుక్కుపోతుంది అనమాట, సర్ఫేస్ యూనిఫామ్గా లేకపోతే. ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఇక్కడ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మాయిశ్చర్ కంటెంట్ ఉందనుకో మనకి అడెషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏం తెలుసు కదండి. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు, tan θ = h/r. హెచ్ అంటే హైట్,
ఆర్ అంటే రేడియస్. ఈ ఫార్ములా యూస్ చేసి మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, మనకి యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిగా ఉన్నట్ల ఫ్లో ప్రాపర్టీస్. ఓకేనా, ఈ రేంజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 కంటే తక్కువ ఉందనుకోండి ఎక్సలెంట్ అనేది మీనింగ్. ఓకేనా, 25 to 30 ఉందనుకోండి గుడ్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 30 to 40 ఉందనుకోండి పాసిబుల్. 40 కంటే ఎక్కువ ఉందనుకోండి వెరీ పూర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. ఓకే, ఈ రేంజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ ఆఫ్ రిపోజ్కి 25 కంటే 25తో స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. 25 కంటే తక్కువ అయితే ఎక్సలెంట్, 25 to 30 గుడ్. ఓకే, ఈ రేంజెస్ మీకు చాలా ఇంపార్టెంట్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. నెక్స్ట్ డిస్పర్సిబిలిటీ. ఓకే, డిస్పర్సిబిలిటీ తర్వాత కార్డ్స్ కన్సోలిడేషన్, కార్డ్స్ ఇండెక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సింపుల్గా. తర్వాత హస్సనర్ రేషియో. మనకి ఇవన్నీ ఫ్లో ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. ఓకే, కార్డ్స్ కన్సోలిడేషన్కి ఫార్ములా అడిగేకి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆప్షన్స్లోకి వచ్చి టీడీ మైనస్ బీడీ బై టీడీ ఇంటూ 100. ఓకే, ట్యాప్ డెన్సిటీ బల్క్ డెన్సిటీ అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ హస్సనర్ రేషియో అయితే టీడీ బై బీడీ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇలా ఆప్షన్స్ ఇచ్చి మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. హస్సనర్ రేషియో అయితే జస్ట్ ట్యాప్ డెన్సిటీ బై బల్క్ డెన్సిటీ. కార్డ్స్ కన్సోలిడేషన్ అయితే టీడీ మైనస్ బీడీ బై టీడీ ఇంటూ 100. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండెక్స్ అడిగితే ఇంటూ 100 అని గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ మనకి మొత్తం మైక్రోమెట్రిక్స్లో ఇప్పుడు దీంట్లో రేంజెస్ ఉంటాయి మనకి. కార్డ్స్ ఇండెక్స్లో హస్సనర్ రేషియోలో అవి నేర్చుకోండి. ఓకే, మనకి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి వాల్యూస్ తక్కువ ఉంటే ఎక్సలెంట్ గుడ్ ఇలా ఉన్నట్ల. ఓకే, వాల్యూస్ ఎక్కువ ఉన్నాయనుకోండి మనకి పాసిబుల్ ఇలా వస్తాయి. ఇన్కేస్ ఎలిమినేట్ చేసేకి ఈజీగా ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి డెన్సిటీ ఎక్కువ ఉంటే ఫ్లో ప్రాపర్టీస్ తగ్గిపోతుంది. పోరోసిటీ లెస్ పోరోసిటీ అంటే పోరోసిటీ తక్కువ ఉంటే ఫ్లో ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నట్లు. ఓకే, హైగ్రోస్కోపిటీ అంటే ఫ్లో ప్రాపర్టీస్ తగ్గిపోతాయి. ఇవన్నీ సింపుల్ లాజిక్స్. ఓకే, నెక్స్ట్ స్మాల్ పార్టికల్స్ని డిటర్మైన్ చేసేకి ఇంకోటి ఉంటుంది గైస్. అంటే ఇప్పుడు ఏరోజాల్లో మన పార్టికల్ డిటర్మైన్ చేయాలనుకోండి ఏం యూస్ చేస్తాము అంటే క్యాస్కేడ్ ఇంపాక్టర్. ఓకే, నెక్స్ట్ రొటేటింగ్ డ్రమ్ మెథడ్, రొటేటింగ్ డ్రమ్. ఇవి రెండు యూస్ చేస్తాం ఏరోజాల్లో పార్టికల్స్ని డిటర్మైన్ చేయాలంటే. ఓకే, తర్వాత నాయిస్ విట్నీ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, నాయిస్ విట్నీ ఈక్వేషన్ అయితే డిజల్యూషన్కి. ఓకే, ఇది ఓవరాల్గా మనకి మైక్రోమెట్రిక్స్లో వస్తుంది గైస్, పార్టికల్ సైజ్ రిలేటెడ్. ఓకే, ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ ఇంటర్ఫేషియల్ టెన్షన్ చూద్దాం. సర్ఫేస్ టెన్షన్ అండ్ ఇంటర్ఫేషియల్ టెన్షన్. దీంట్లో మనకి మెయిన్ ఏంటి అంటే వేరే పేపర్ చెప్తా. ఓకే, సర్ఫేస్ టెన్షన్ ఇంటర్ఫేషియల్ టెన్షన్. మనకి రెండిట్లో ఏది స్ట్రాంగ్ అంటే సర్ఫేస్ టెన్షన్ అనేది స్ట్రాంగ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అడేషన్ అంటే ఏంటి, కోహెషన్ అంటే ఏంటి. ఓకే, అడిషన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇంటర్ఫేషియల్ టెన్షన్లో ఉంటుంది. ఓకే, అడేసివ్ ఇదైతే కోహెసివ్. మనకి మెయిన్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. కోహెసివ్ అంటే లైక్ చార్జెస్. ఓకే, అంటే లైక్ మాలిక్యూల్స్ అని అనుకోవచ్చు. అడిషన్ అంటే అన్లైక్ మాలిక్యూల్స్. ఓకే, అన్లైక్.